జై మాటాడి మిత్రులారా, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహ రాశి, ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 15, 2023 శుక్రవారం, మార్గశీర్ష మాసంలోని శుక్లపక్షం తృతీయ తిథి నాడు పూర్వాషాఢ నక్షత్రంలో వృద్ధి అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:36 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:58 నుండి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశ షూల్లో పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు. సింహ రాశివారు, ఈ రోజు మీకు సానుకూల శక్తితో కూడిన రోజు అవుతుంది. ఉదయం నుండి మీ మనస్సు ఏదో ఒకదానిపై మంచిగా ఉంటుంది మరియు పనిలో మీ పని ఏదీ పూర్తి కానందున సమస్యలు మీ మనస్సులో ఉంటాయి. మీరు పరిసరాల్లో ఏదైనా వివాద పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండవలసి ఉంటుంది, లేకుంటే అది చట్టబద్ధంగా మారవచ్చు. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతారు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ పెండింగ్లో ఉన్న ఏదైనా పని పూర్తి అవుతుంది. మీ బిడ్డ మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు. ఈ రోజు మీ అదృష్టాన్ని ప్రకాశించే రోజు. ఈ రోజు మీరు కొన్ని ప్రత్యేకమైన పని చేయవలసి ఉంటుందని నక్షత్రాలు చెబుతాయి. ఈ రోజు మీకు దగ్గరగా ఉన్న వారిని సంతోషపెట్టండి. మీ అదృష్టం యొక్క తాళం తెరవబడుతుంది. అయినప్పటికీ ఈ రోజు ఎవరికీ డబ్బు ఇవ్వకండి, మీరు దాన్ని తిరిగి పొందలేరు. ఈ రోజు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవు. మీ భాగస్వామికి దగ్గరవడానికి మీరు కొంచెం వినయంగా మరియు శ్రద్ధగా ఉండాలి. అతను ప్రస్తుతం చాలా ముఖ్యమైన సమస్యపై పని చేస్తున్నాడు. అతను మీతో ప్రతిదీ పంచుకునేలా మీరు అతనికి ప్రేరణ మరియు ధైర్యం ఇవ్వాలి. మీరు ఈ సమయంలో వారికి మద్దతు ఇస్తే అది మీ సంబంధంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు అనుకోని డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు లాటరీ మరియు బెట్టింగ్ మార్కెట్కు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ ఆర్థిక లాభం దానితో పాటు మీరు విస్మరించకూడని అనేక బాధ్యతలను కూడా తెస్తుంది. ఈ డబ్బుకు సంబంధించి మీరు ఈ రోజు ఒక ముఖ్యమైన పనిని చేయవలసి రావచ్చు. ఈ ఊహించని బహుమతి కారణంగా మీరు ఈ రోజు లైట్ షాపింగ్ కూడా చేయవచ్చు. ఏదైనా నష్టం మరియు ప్రమాదం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అదృష్టం మీతో ఉంటుంది. మీ మనోజ్ఞతను మరియు మంచి ఆత్మను చూపించండి. మామ లేదా సోదరుడు మీకు ఒత్తిడికి కారణం అవుతారు. సంబంధాలలో విభేదాలను పరిష్కరించడానికి సమయాన్ని వెచ్చించండి, ముఖ్యంగా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో. ఈ రోజు మీరు డబ్బు మరియు ఆస్తి విషయాలలో బిజీగా ఉంటారు. సంబంధాలలో ఉత్సాహం ఉండే అవకాశం ఉంది, కానీ ఎలాంటి నిబద్ధతకు దూరంగా ఉండండి. శృంగారానికి మీ ప్రాధాన్యత ఉంటుంది. ఒకరి చూపులను అనుసరించవద్దు, వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఒకరి సంపదను బట్టి వెళ్ళవద్దు, వారు తక్కువగా ఉండవచ్చు. మీకు నవ్వడానికి కారణం చెప్పే వారిని కనుగొనండి. మీ ఆకర్షణ మరియు తేజస్సు నుండి ఎవరూ తప్పించుకోలేరు, అందుకే మీకు తెలిసిన వారిలో మీరు బాగా ప్రాచుర్యం పొందారు. సంబంధాన్ని తాజాగా ఉంచడానికి సరసాలాడటం మరియు జోక్ చేయడం మర్చిపోవద్దు. ఆకస్మిక గృహ సమస్యలు ఈ రోజు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. ఈ రోజు మీకు అదృష్ట దినం. ఈ రోజు మీలో కొందరు ఇంద్రియ క్షణాల కోసం ఆరాటపడవచ్చు, కానీ కొందరికి డబ్బు మరియు ఇతర సామాజిక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఉంటుంది. సున్నితత్వం మీ సంబంధాలకు కొత్త జీవితాన్ని ఇస్తుంది మరియు మీరిద్దరూ ఒకరికొకరు కొన్ని ఆహ్లాదకరమైన క్షణాలను అనుభవిస్తారు. ఎలాంటి నిబద్ధతలను నివారించండి. ఈ సమయం కుటుంబానికి అంకితం చేయబడింది, స్నేహితులు లేదా ఇతర సంబంధాలకు కాదు, కాబట్టి వాటిని పూర్తిగా ఆనందించండి. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు నెట్వర్కింగ్ సహాయం తీసుకోవచ్చు. ఈ రోజు మీరు మీ శక్తితో ఆకస్మిక గృహ సమస్యలను ఎదుర్కొంటారు. శిష్యులు పొగిడేవారికి లేదా సాటివారికి దూరంగా ఉండాలి. ఈ రోజు మీ సమయం డబ్బు మరియు ఆస్తి మొదలైన వాటిపై ఎక్కువగా ఖర్చు చేయబడుతుంది. ఈ సమయంలో మీకు శృంగారం మరియు డబ్బు చాలా ముఖ్యమైనవి.
కట్టుబాట్లు మరియు ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం కూడా ఉంది. బంగారు అవకాశాల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండటమే జీవితంలో విజయ రహస్యం. ఇంట్లో సరైన క్రమాన్ని నిర్వహించండి. ఈ కారణంగా కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత పనిపై దృష్టి పెట్టగలుగుతారు. విద్యార్థులు ఉన్నత చదువులు, పరిశోధనలలో సరైన ఫలితాలు పొందుతారు. జీవితం చాలా సులభం మరియు సరళంగా కనిపిస్తుంది. బహిరంగ ప్రదేశంలో చర్చ జరగదని గుర్తుంచుకోండి మరియు దీనికోసం మీ కోపం మరియు అభిరుచిని నియంత్రించండి. ఈ సమయంలో ప్రయాణం మానుకోండి. దగ్గరి బంధువు వైవాహిక సంబంధాలలో వివాదాల కారణంగా ఉద్రిక్తత ఉంటుంది. ఈ రోజు వ్యాపారంలో చాలా బిజీ ఉంటుంది, కానీ మీ కష్టానికి తగిన ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. రోజు రెండవ భాగంలో కొన్ని వ్యాపార సంబంధిత సమస్యలు ఉండవచ్చు, కానీ మీరు మీ విజ్ఞతతో దాన్ని పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి శుభవార్తలు అందుతాయి. కుటుంబం మరియు వ్యాపార కార్యకలాపాలలో సామరస్యాన్ని కాపాడుకోవడం వల్ల ఇంట్లో వాతావరణం ఆనందంగా ఉంటుంది. వివాహేతర సంబంధాల నుండి దూరం పాటించడం చాలా ముఖ్యం. ఇల్లు మరియు సంబంధాలకు సంబంధించిన ఆందోళనల కారణంగా విచారం కారణంగా మీరు ఆలోచించడానికి కొంత సమయం తీసుకుంటారు. మీ ఆలోచనలు మరియు కలలను పదాలు, చిత్రాలు లేదా పాటలలో వ్యక్తపరచండి. కోలుకోవడానికి సమయాన్ని వెచ్చించండి, తద్వారా మీరు రాబోయే రోజుల్లో కొత్త ప్రారంభానికి సిద్ధంగా ఉంటారు. ఈ రోజు మీ గ్రహాలలో ఆత్మ సాక్షాత్కారం మరియు లోతైన ధ్యానం కలయిక ఉంది. మీ రోజువారీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని వెచ్చించండి, తద్వారా మీరు ఏమిటో మరియు మీరు ఏమి చేయాలో తెలుసుకోవచ్చు. ఇది విజయం సాధించడానికి మీకు సహాయం చేస్తుంది. ఏ వ్యక్తి అయినా గొప్పవాడు అవుతాడు అతని పుట్టుకతో కాదు, అతని కర్మల ద్వారా. ఈరోజు మీరు మీ బంధువును, కోడలు, బావ లేదా సహోద్యోగిని కలుసుకుని అతనికి ఆమెకు మార్గనిర్దేశం చేయవచ్చు. మీ ప్రేమ జీవితానికి సంబంధించి మీరు కొన్ని ప్రత్యేక నిర్ణయం తీసుకుంటారు. రాబోయే కొద్ది రోజులు ప్రేమ జంటలకు సరదాగా ఉంటాయి. మీ హాబీలను విస్మరించకండి. మీరు సంతోషంగా ఉంటేనే మీ భాగస్వామిని సంతోషంగా ఉంచగలుగుతారు. మీ ఆత్మ యొక్క లోతులను చూడటం ద్వారా మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ మానసిక స్థితిని మీ జీవిత భాగస్వామితో చర్చించండి, ఇది మీకు సుఖంగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు రోజంతా పనికిరాని పనులలో బిజీగా ఉండవచ్చు. అన్నీ మర్చిపోయి మీ ప్రేమ మరియు శృంగార జీవితంపై దృష్టి పెట్టండి. వృత్తిపరమైన సమస్యల కారణంగా ఈరోజు పనిలో కొంత అస్పష్టత ఉండవచ్చు. మీ ప్రియమైన వారి సలహాలను వినండి మరియు మీ భావాలను కూడా వ్యక్తపరచండి. విరిగిన కిటికీలను సరిచేయడం లేదా కుళాయిలు కారడం వంటి ఇంటి పనులు కూడా ఈరోజు మీ ప్రాధాన్యత. విజేతగా మీ నైపుణ్యాలను పోలిష్ చేయండి. జ్ఞానోదయం దిశగా కొన్ని దశలు ఈరోజు మీ కార్డులలో ఉన్నాయి. ఈ రోజు మీరు ఎక్కడ ఉన్నారో మరియు భవిష్యత్తులో మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో ఆలోచించడానికి మీ రోజువారీ షెడ్యూల్ నుండి సమయాన్ని వెచ్చించండి. నిస్సందేహంగా ఇది రాబోయే వారాల్లో మీకు విజయాన్ని తెస్తుంది. మనుషులు ముందుకు వెళ్లాలంటే మార్పు ఒక్కటే మార్గం కాబట్టి మార్పులను సంతోషంగా అంగీకరించండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ముందు చూపు అవసరం. ప్రస్తుతం మీరు ఓపికగా ఉండాలి. కుటుంబ సంబంధిత నిర్ణయాలు కష్టంగా ఉంటాయి, కానీ ప్రస్తుతానికి మీరు వాటిని ఒంటరిగా తీసుకోవలసి ఉంటుంది. ఆస్తికి సంబంధించిన పనులు అనేక ఆటంకాలతో పూర్తవుతాయి. సంబంధాలపై విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. ప్రేమను ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగత విషయాల్లో ఓపికగా వ్యవహరిస్తారు. దీనితో పాటు ఈరోజు మీ శుభ దిశ దక్షిణం. ఖచ్చితంగా ఈరోజు దక్షిణానికి వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులసి మొక్కకు నీళ్లు సమర్పించండి, మీ కోరిక నెరవేరుతుంది.